హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో బెల్లం కొమ్ములు చేయడం చూపిస్తున్నాను. ఏం లేదండి, సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, ఏవో ఒకటి స్నాక్స్ అడుగుతూనే ఉంటారు. ఇలా ఒకరోజు కొద్దిగా శ్రమపడి చేస్తే ఒక 10 రోజుల పాటు హ్యాపీగా తినేస్తారు. ఈ బెల్లం కొమ్ములను చేయటం కూడా చాలా ఈజీ. అయితే శనగపిండితో కాకుండా చాలా హెల్దీగా మా అమ్మ చేసే విధంగా చేయటం చూపిస్తున్నాను. ఈ కొమ్ములను ఇలా చేశారంటే క్రిస్పీగా స్వీట్గా చాలా బాగుంటాయి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక పళ్ళెంలోకి ఈ తవ్వతో ఒక తవ్వ శనగపిండి వేస్తున్నాను. ఇలా శనగపిండిని పచ్చి శనగపప్పును మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి వేస్తున్నాను. షాప్లో తెచ్చిన శనగపిండి కంటే మనం శనగపప్పును గ్రైండ్ చేసి వేస్తేనే కొమ్ములు గుల్లగా వస్తాయి. 4 తవ్వల వరిపిండిని వేస్తున్నాను. ఇది రేషన్ బియ్యం అండి. వీటిని కడిగి ఆరబెట్టి మిల్లు ఆడించిన పిండి. అయితే ఇలా బెల్లం కొమ్ములకైనా జంతికలకైనా ఎప్పుడు 4 వంతుల వరిపిండికి 1 వంతు శనగపిండిని వేసుకోవాలి. అప్పుడే మనకి జంతికలైనా కొమ్ములైనా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఇలా 4 తవ్వల పిండిని వేసిన తర్వాత 1.5 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇలా కొద్దిగా మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. స్వీట్ ఐటెం చేసేటప్పుడు సాల్ట్ని కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. పిండిని అంతా ఒకసారి కలుపుకోవాలి. బెల్లం కొమ్ములను కొద్దిగా ఎక్కువగానే చేస్తున్నాను. పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఎక్కువగానే చేస్తున్నాను. బాయిల్ చేసిన వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ అయితే చెయ్యి పెట్టలేం కాబట్టి ఇలా గరిటెతో కలుపుతున్నాను. మనం చెయ్యి పెట్టగలిగినప్పుడు ఇలా మొత్తం ముద్దలా కలుపుకోవాలి. లూజ్గా కాకుండా ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకొని 10 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. అంతలో స్టవ్ పై డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కటే పెద్దగా జంతికలాగా ఒత్తుకోవాలి. అయితే ఈ కొమ్ములను సింగిల్ హోల్ ఉన్న దానికంటే జంతికలు నొక్కే హోల్స్ ప్లేట్తోనే చేస్తున్నాను. దీంతో అయితే బెల్లం కొమ్ములు అన్నీ పర్ఫెక్ట్గా వేగి క్రిస్పీగా చాలా బాగుంటాయి. జంతికలు వేగిన తర్వాత ఆయిల్లో బబుల్స్ అన్నీ అయిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేయాలి. తీసిన తర్వాత ఇంకొద్దిగా కలర్ వస్తాయి. సో అన్ని జంతికలను కూడా ఈ విధంగానే చేసుకోవాలి. ఇలా అన్ని జంతికలు అయిపోయిన తర్వాత వీటన్నింటినీ బాగా చిన్న ముక్కలుగా కాకుండా ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసామంటే ముక్కలుగా అయిపోతాయి. ఈ విధంగా అన్నింటినీ ముక్కలుగా చేసుకోవాలి. బెల్లం పాకానికి స్టవ్ పై గిన్నెను పెట్టి తవ్వతో ఫుల్గా 2 తవ్వలు బెల్లం వేస్తున్నాను. అయితే మెజర్మెంట్స్లో అయితే కేజీ బెల్లం వేస్తున్నాను. 1 గ్లాసు వాటర్ వేస్తున్నాను. అంటే 300 ml ఉంటాయి. అదే ఎక్కువగా నీళ్ళు వేసుకున్నామంటే పాకం రావడానికి టైం పడుతుంది. బెల్లం కరిగే అంతవరకు హీట్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ బెల్లం పాకంలో 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేస్తున్నాను. షుగర్ యాలకులు కలిపి గ్రైండ్ చేస్తాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసాను. అదే యాలకులు మాత్రమే వేసుకోవాలి అనుకుంటే ఒక 10 యాలకులు వేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న ప్లేట్లో నీళ్లు తీసుకొని పాకం వేసుకుంటూ చూసుకోవాలి. ఇంకా పాకం రాలేదు. 1 నిమిషం పాటు తిప్పుకుంటూ మళ్ళీ పాకాన్ని నీళ్ళల్లో వేసుకుంటూ చూసుకోవాలి. ఇలా అప్పుడే తీగపాకం నుంచి ముద్దవుతున్నట్టుగా ఉండాలి. ఈ పాకం ముద్దని ఎటు తిప్పితే అటు తిరగాలి. ఇలాంటి పాకం రావాలి. స్టవ్ను ఆపేస్తున్నాను. ఈ పాకంలో సగం ఈ ప్లేట్లో ఉన్న జంతిక ముక్కల్లో వేస్తున్నాను.
మిగిలిన సగం ముక్కలను ఈ గిన్నెలో ఉన్న పాకంలో వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత చాలా ఫాస్ట్గా అన్ని ముక్కలకు పాకం పట్టేలా కలుపుకోవాలి. లేకపోతే అక్కడక్కడ పాకం జంతిక ముక్కలకు ముద్దలు ముద్దలుగా పట్టేస్తుంది. సో ఈ విధంగా అన్నింటికి పాకం బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇంకా ఎక్కువగా స్వీట్ కావాలి అనుకునేవారు ఇంకొక పావు కిలో వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు. నేనైతే సమానంగా వేశాను. ఎక్కువగా స్వీట్గా ఉంటే పిల్లలు తినరు కాబట్టి. సో ఇంతేనండి, క్రిస్పీగా స్వీట్గా ఉండే బెల్లం కొమ్ములు రెడీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మా అమ్మ చేసే ఈ స్వీట్ అంటే మా అందరికీ అలాగే మా పిల్లలందరికీ చాలా ఇష్టము. సో మీకు ఈ విధంగా బెల్లం కొమ్ముల స్వీట్ తెలిసినా కొత్తవారు ట్రై చేసినా మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.